మేడం నమస్తే మేడం. నమస్తే సార్. మీ పేరు? నా పేరు గీత. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నా. ఓకే. గత 13 సంవత్సరాలుగా నేను ఆర్డిటి సంస్థలో పనిచేస్తున్నా సార్. ఓకే. ఇక్కడున్న పిల్లలకి ఆర్డిటి సంస్థ ఎటువంటి సేవలు అందిస్తుంది మేడం? సార్ ఇక్కడ పూర్తిగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన స్విచ్ అండ్ హియరింగ్ పిల్లలు. వీళ్ళు మాట్లాడలేరు, వీళ్ళకి వినపడదు. వీళ్ళని ఫస్ట్ గ్రామ స్థాయిలో జీవోలు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన పిల్లలనే మళ్ళీ ఇక్కడ స్క్రీనింగ్ చేస్తారు. పిల్లల యొక్క హీరింగ్ ఏ లెవెల్లో ఉంది, ఏ డెసిబుల్లో ఉంది అనేసి ఇక్కడ స్క్రీనింగ్ క్యాంప్ అయిన తర్వాత ఇక్కడ స్కూల్ అడ్మిషన్స్ ఇస్తాము. ఫ్రీగా ఇక్కడ స్కూల్ అడ్మిషన్. వీళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు ఫ్రీ అకామిడేషన్ ఇస్తాము, యూనిఫామ్ ఇస్తాము, బుక్స్ ఇస్తాము, ఫ్రీగా భోజనం పెడతాం సార్. మనకి ఎఫ్సిఆర్ఏ ప్రాబ్లం వల్ల మనకి ఈ ప్రస్తుతం 2024 సెప్టెంబర్ నుంచి ఫీడింగ్ ఇండియా ప్రోగ్రామ్ వాళ్ళు మనకి వీళ్ళకి భోజనాన్ని సప్లై చేస్తున్నారు. అంటే వాళ్ళు ప్రొవిజన్స్ అన్నీ ఇస్తారు, ఇక్కడే వండి పెట్టడం జరుగుతూ ఉంది. తర్వాత మంచి ఎడ్యుకేషన్ ఉంది. ఇక్కడ పనిచేసే ప్రతి టీచరు డిప్లొమా స్విచ్ అండ్ హీరింగ్ పైన డిప్లొమా కోర్స్ చేశారు. కోర్స్ అయిన టీచర్సే ఇక్కడ వీళ్ళకి టీచ్ చేస్తారు. వీళ్ళకి సైన్ లాంగ్వేజ్తో పాటు ఓరల్ లాంగ్వేజ్ తర్వాత బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసి టీచ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఇయర్ నార్మల్ పిల్లలతో పాటు పోటీ పడాలనే ఉద్దేశంతో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. ఈ పిల్లలు ప్రస్తుతం డిజిటల్ ఎడ్యుకేషన్లో తర్వాత వర్డ్స్ మ్యాచ్ చేయడము, తర్వాత లెటర్స్ టైపింగ్ చేయడము, ఎంఎస్ ఎక్సెల్ యూజ్ చేసి దాంట్లో వీళ్ళంతకి వీళ్ళే టైపింగ్ చేయడము అనేది బాగా చేస్తున్నారు. అలాగే ప్యానల్ బోర్డు యూజ్ చేస్తున్నారు. సొంతంగా పిల్లలే యూజ్ చేస్తూ వాళ్ళకి ఏవేవి కావాలి అనేదంతా వాళ్ళే క్రియేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది ట్రైనింగ్ తర్వాత. ఆర్డిటి సంస్థ రకరకాలుగా ఈ ప్రాంత వాసులకైతే సేవలు అందిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధిని కల్పిస్తూ ఉంది. దాంతోపాటుగా ఇల్లు లేని పేదలకి ఇల్లు నిర్మిస్తూ ఇస్తున్నారు. అలాగే ఊర్లో త్రాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు, చెక్ డ్యాములు నిర్మిస్తూ ఉన్నారు, వ్యవసాయ పనిముట్లు రైతులకు ఇస్తూ ఉన్నారు. అలాగే వైద్య సేవలు, విద్య సేవలు అన్నీ అందిస్తున్నటువంటి తరుణంలో అసలు 2021 నుంచి ఈ ఆర్డిటి సంస్థకి రావాల్సినటువంటి విదేశీ నిధులు ఆగిపోవడం, ఆ తర్వాత సంస్థ ఇబ్బందులు పడడం ఇవన్నీ చూసాం. ఆ తర్వాత నారా లోకేష్ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించడం, ఆయన కృషి చేయడం, ఇప్పుడు కేంద్ర పెద్దలతో ఆయన మాట్లాడి ఒప్పించి ఎఫ్సిఆర్ఏకి సంబంధించినటువంటి అనుమతులు తీసుకురావడం, అదే విదేశాల నుంచి ఆర్డిటి సంస్థకి రావాల్సినటువంటి నిధుల్ని మళ్ళీ వచ్చేలా చేసి ఈ సంస్థను నిలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఎలా అనిపించింది మేడం మీకు? సార్ ఫారిన్ నుంచి నిధులు రావడం కావడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇప్పుడున్న ప్రభుత్వము ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఆర్గనైజేషన్ ఏమేం పనులు చేస్తూ ఉంది, ఎంతమందికి ఉపాధిని ఇస్తూ ఉంది అని గుర్తించి సంస్థకు హెల్ప్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం సార్. సంస్థ పైన ఇప్పుడున్న ప్రభుత్వానికి మంచి ఒపీనియన్ ఉంది. మేము కానీ అదే నమ్మకం, గవర్నమెంట్ పైన అదే నమ్మకాన్ని మేము కలిగి ఉండి ఇక్కడ కానీ అదే నిబద్ధతతో పనిచేస్తాం సార్. ఇది చాలా హ్యాపీ. అంటే ఎంతోమంది తల్లిదండ్రులు ఏమీ పనికిరారు అని పిల్లల్ని పట్టించుకోవడం లేదు. అలాంటిది ఆర్డిటి ఈ పిల్లల్ని చేరదీసి వీళ్ళకి ఒక భవిష్యత్తుని ఇస్తూ ఉంది. వీళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి. తర్వాత వీళ్ళు అన్ని రంగాలలో ముందుండాలనేసి ఈ ఇయర్ బాలల వారోత్సవాలు అని విశాల మేడం పిల్లల్లో మనం ఎంజాయ్మెంట్ అనేది చూడాలి, ఎప్పుడు ఎడ్యుకేషన్ కాదు, ఫ్రీడమ్ ఇవ్వాలి అనేసి 2 days నో బ్యాక్ డే అని పిల్లల్ని ఎంటర్టైన్ చేయించడం జరిగింది. ఇది చాలా హ్యాపీ సార్. అంటే నారా లోకేష్ గారు చేసినటువంటి ఈ కృషికి మీరు ఏమంటారు, ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? సార్ ఇది సార్ అయితే చాలా కష్టపడ్డాడు, లోకేష్ సార్ కానీ. తర్వాత మనకి సార్ ఎలక్షన్ ముందుగా గ్రామ పర్యటన చేశారు. ఆ పర్యటనలో భాగంగా మా ఆర్డిటి సంస్థ ఈ పిల్లలకి ఎలాంటి సదుపాయాలు అందిస్తూ ఉంది, ఎలాంటి పిల్లలు మన సంస్థలో ఉన్నారు అనేది సార్ కానీ చాలా గమనించారు. అందుకే సారు చాలా అంటే రాదు అనుకుని నిరాశతో ఉన్న క్రమంలో ప్రజలందరూ లోకేష్ సారు అంటే చాలా అంటే ఆర్డిటిని ఎక్కడికి వెళ్ళనీయము, ఆర్డిటిని మనం నిలబెట్టుకుందామనేసి సారు ఢిల్లీ పెద్దలతో మాట్లాడాడు. తన సాయశక్తిలా కృషి చేసి ఆర్డిటి సంస్థను అనేది మళ్ళీ నిధులు వచ్చేలా చూశాడు సార్. ఇది మర్చిపోలేని విషయము. సంస్థ కావచ్చు, సంస్థ దగ్గర లబ్ధి పొందుతున్న ప్రజలు కావచ్చు, మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఉపాధి కల్పించినారు కాబట్టి మాలాంటి
జీవితాలను కానీ సార్ నిలబెట్టాడు సార్. ఇది చాలా హ్యాపీ. సంస్థ తరపున థ్యాంక్ యూ సార్. ఇక్కడ 1 to 5th పిల్లలు చదువుతున్న పిల్లలు ఇక్కడ మా స్కూల్లో ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ మొత్తం ఆర్డిటీని సమకూరుస్తుంది. వాళ్ళకి సంబంధించిన బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ వాళ్ళకి ఏ చిన్న అవసరం వచ్చినా ఆర్డిటీ ముందుండి వాళ్ళని నడిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల వల్ల FCRA రెన్యువల్ కాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాము. మేము స్టాఫ్ కానీ పిల్లలు కానీ చాలా కారణాల వల్ల చాలా ఇబ్బందులు పడ్డాము. కొన్ని పేరెంట్స్ కూడా చాలా బాధాకరం అయినది. వాళ్ళు కావాల్సిన వస్తువులు కూడా పిల్లలకి తెచ్చిలేని స్థితిలో ఉన్నారు. చాలా బీద కుటుంబంలో ఉన్నారు. అలాంటి వారికి ఆర్డిటీ చేదోడు వాదోడుగా ఉండేది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం వల్ల చాలా బాధేసింది. ఇది లోకేష్ గారి సార్ దృష్టి గారికి వెళ్ళడం వల్ల ధర్నాలు చేయడం, అక్కడక్కడ పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, స్టాఫ్ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది రాజకీయవేత్తలు కానీ ఇక్కడ చూసిండేవారు కొంతమంది సార్ గారికి వివరించడం జరిగింది. సార్ గారు ఆర్డిటీ మీద దృష్టి పెట్టి నేను మాటిస్తున్నాను, ఎక్కడికి వెళ్ళదు, మీ జిల్లాలో ఆర్డిటీ ఉంటుందని మాటిచ్చారు. ఆ మాటని సార్ గారు నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే. అంటే వినికిడి లోపం ఉన్న పిల్లలు ఉన్నారు చాలామంది ఇక్కడ, అలాగే బదిరులు ఉన్నారు, మాటలు రాని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ అసలు ఎలా మీరు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు? వీళ్ళందరికీ ఆర్డిటీ చేసేటువంటి అంటే సేవలు ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? ఆర్డిటీ చాలా విధాలుగా వీళ్ళని ఆదుకుంటుంది. ఒక ఎడ్యుకేషనే కాదు, క్రీడా రంగంలోనూ సాంస్కృతిక రంగంలోనూ వాళ్ళు ఏది చదవాలనుకుంటే వాళ్ళకి అండగా తోడుగా ఆర్డిటీ నిరంతరము ఉంటుంది. ఇకపోతూ రాబోయే సంవత్సరాల్లో కూడా నిరంతరము వాళ్ళకి అండగా ఉంటుందని ఆశిస్తున్నాను సార్. ఇప్పుడు వీళ్ళకి బదులుని వీళ్ళ కాకుండా వీళ్ళకి ప్రతిభావంతులు అనేది మాట అయితే వీళ్ళకి సరిపోతుంది. నార్మల్ వాళ్ళతో పోలిస్తే ఈ పిల్లలకి చాలా తెలివితేటలు ఉన్నాయి, IQ పవర్స్ చాలా ఉన్నాయి. మనం ఏదైనా ఒకసారి చూసి మర్చిపోతామేమో, కానీ ఈ పిల్లలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకునే ఉంటారు. ఒకసారి చెప్తే ఏదైనా తొందరగా క్యాచ్ చేయగలుగుతారు. ఈ పిల్లలకి డ్యాన్స్ అనేది చాలా చదువుతో పాటు సాంస్కృతిక క్రీడలు కూడా ఆర్డిటీ అనేది చాలా ప్రోత్సహిస్తుంది. ఇక్కడ నేను 10 yearsగా కల్చరల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో ఈ పిల్లలతో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళకి నంబర్స్ కౌంటింగ్ చెప్పడం వల్ల మేము లైట్స్ వేస్తాము. ఆ నంబర్స్ ఎన్ని కౌంట్స్ అయితే ఉంటాయో ఆ నంబర్ కౌంట్స్ 1, 2, 3 అవి ముందుగానే పిల్లలకి ప్రాక్టీస్ ఇస్తాము. ఆ కౌంటింగ్ బట్టి మేము లైట్ వేసినప్పుడు స్టెప్స్ మారుస్తూ పోతుంటారు. IQ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏదైనా ఒకసారి పాట స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు లైట్స్ని ఫాలో అవుతూ స్టెప్స్ చేంజ్ చేస్తూ పాట వరకు కొనసాగిస్తూ ఉంటారు. మాకు ఆర్డిటి సంస్థ ఉరుగు లేదు పోయింది అనుకుంటున్నాం మేము. నారాయణ లేకపోతే పుణ్యాన ఇక్కడ మాకు అక్కడ పోరాడి మోడీ గారితో వాళ్ళతో పోరాడి ఇక్కడ నీళ్లు తెచ్చిన దానికి ఆయనకి ధన్యవాదాలు సార్. ఆర్డిటీ మీకు ఎలా సేవ చేసిందండి? ఆర్డిటి మాకు సార్ మాకు 20 వింటి మా పిల్లల కంటే చదువులు అయితేనేమి, బట్టలు అయితేనేమి, బుక్కులు అయితేనేమి అన్ని విధాలా సాయం చేసింది సార్. ఏంటి ఆర్డిటీ గురించి నేను చెప్తూ ఉంటే మీకు కన్నీళ్ళు వస్తున్నాయి ఎందుకు? మళ్ళీ అట్టుంది మాకు, ఆయన అట్లా చేసినాడు మాకు ఫాదర్ దేవుడైనా. ఆ సారు ఇక్కడ సేవ చేసిన ఇప్పుడు 45 రూమ్లు సేవ మాకు ఇక్కడ. ఆర్డిటి దేవుడు సార్ మాకు లక్షణంగా. ఆర్డిటీ నిలిచిపోద్ది అని చాలా మంది భయపడ్డారు, చాలా మంది భయపడినారు సార్ జిల్లాలోను. ఇక్కడ మాకే కాదు సంస్థ నిలిచిపోయింది, మరి లెక్కలు రావు ఇంకా అని చెప్పి చాలా భయపడినాం. ఆ దేవుని పుణ్యాన్ని మాకు ఆయన చంద్రబాబు కొడుకు నారాయణ లోకేష్ గారు ఆయన పుణ్యాన మాకు చేసినాడు సార్. మాకు చాలు అక్కడ పోరాడి అక్కడ మోడీ గారితోనూ అమిత్ షాతోనూ పోరాడి ఇక్కడ నిధులు తెచ్చింది దానికి. ఓకే సార్, ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరండి? నా పేరు నరేంద్ర. సార్, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు కానీ మీకు కానీ ఆర్డిటీ ఎటువంటి సేవలు అందిస్తుంది? ముఖ్యంగా ఈ పాఠశాల వచ్చేసి బదిలీ ఉన్నత పాఠశాల. ఇక్కడ మొత్తం విద్యార్థులందరూ బదిలీలో ఉంటారు. మన మొత్తం మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పల్లెటూరు ఏ ఊరు నుంచి అయినా మనకి అడ్మిషన్ అనేది దొరుకుతుంది ఇక్కడ. ఈ పిల్లలకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ మేము విద్యను అందించడం జరుగుతుంది. విద్యతో పాటు పిల్లలకి అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని అందిస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాయామము, వాళ్ళ అభివృద్ధికి ఏమైతే అవసరం మొత్తం అవన్నీ కూడా మనం అందించడం జరుగుతుంది సార్ ఇక్కడ ఈ పాఠశాలలో. ఓకే, 2021 వరకు ఆర్డిటీ అనేక రంగాల్లో చాలా మందికి సేవలు అందిస్తూ వస్తుంది. అయితే 2021 తర్వాత విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధులు ఆగిపోవడంతో ఆర్డిటీ కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకానొక దశలో అసలు మూతపడిపోద్ది ఆర్డిటీ సంస్థ అనేటువంటి ప్రచారం జరిగింది. చాలామంది కూడా ధర్నాలు చేశారు ఆర్డిటీని కాపాడుకోవడానికి. అయితే అది లోకేష్ గారికి తెలియడం, లోకేష్ గారు ఆర్డిటీ ఎక్కడికి పోదు, నేను మీకు అండగా నిలబడతాను అంటూ మాట ఇవ్వడం, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో ఆయన మాట్లాడడం, వాళ్ళు ఒప్పించడం, FCRAకి సంబంధించినటువంటి అనుమతులు తీసుకురావడం, ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించిందండి మీకు? అంటే మాకు 2021 వరకు మా పాఠశాలకు ఎటువంటి ఇబ్బంది లేదండి. బట్ అయితే 2021 నుంచి మాకు ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ ప్రకారం అంటే వచ్చే విదేశీ నిధులు అనేది కొంచెం కొరత అనేది ఏర్పడింది. కానీ ఆర్డిటీ సంస్థ అనేది ఈ పిల్లల కోసమే ప్రత్యేకంగా
ఈ పిల్లలకి మరి వాళ్ళ ఊరికి వెళ్ళినా లేదా వేరే స్కూల్స్కి వెళ్ళినా అక్కడ ఆ పిల్లలతో కలిసి పని చేయలేరు. ప్రత్యేకంగా ఎందుకంటే ఈ పిల్లలకి చెప్పడానికి సైన్ లాంగ్వేజ్ అంటే సంజ్ఞా భాష అనేది ఉండాలన్నమాట. అటువంటి భాష తెలిసిన టీచర్స్ చాలా తక్కువగా ఉంటారు. సో కాబట్టి ఆర్డిటి సంస్థ ఉద్దేశం ఏమంటే ఏది మనం నిలబట్టించినా పిల్లల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ విద్యకి ఆటంకం కలిగిన ఉద్దేశంతో ఉన్న నిధులతోనే పిల్లలకి అన్నీ ఫ్రీగా ఉచిత విద్య, బట్టల నుంచి బుక్కులు, పెన్నులు, నోట్స్లు ఏవైతే వాళ్ళకి అవసరం ఉందో ఆ నోట్స్లు కానీ మొత్తం అన్ని ఫ్రీగా ఇవ్వడం జరిగింది. బట్ అయితే 2021 వరకు ఉన్నది ఒక ఎత్తు, 2021 తర్వాత మాకు ఒక అంతే కొన్ని గడ్డు పరిస్థితి అయితే ఎదుర్కొన్నాము. అటువంటి పరిస్థితిలో కూడా ఆల్మోస్ట్ 2025 ఏప్రిల్ 20వ తారీఖుకి ఆల్మోస్ట్ మా సంస్థ మూతపడుతుందనే ఉద్దేశంతో కూడా ఉన్నాయి. అప్పుడు మా ప్రజల్లో కావచ్చు అందరి నుంచి వ్యతిరేకత రావడము, ఎఫ్సిఐ కోసం పోరాటం జరిగింది. ఆ పోరాటంలో భాగంగా మనము ప్రభుత్వ అధినేత లోకేష్ గారికి దృష్టి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత లోకేష్ గారు నేనున్నా కంపల్సరీగా మీకు ఆర్డిటిని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టేది లేదు, ఎందుకంటే ప్రజల అభ్యుదయం కోసమే ఈ ఆర్డిటి సంస్థ నడుస్తూ ఉంది, కాబట్టి ఖచ్చితంగా మేము ఎఫ్సిఆర్ఐని ఇప్పిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట మీద నిలబడి మొత్తం ఏమైతే అవసరం ఉందో ఆర్డిటికి అవసరమైనటువంటి నిధుల్ని తీసుకోవడానికి శాయశక్తుల మొత్తం మంత్రులు కావచ్చు, ఈ ప్రాంత ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ కూడా పోరాడడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రజలు కూడా పాల్గొన్నారు. దాంతో మొత్తం కేంద్రానికి తీసుకెళ్ళడం జరిగింది. కేంద్రం దృష్టి తీసుకెళ్ళిన తర్వాత కేంద్రం ఎఫ్సిఆర్ ఇవ్వడం జరిగింది. ఇది మాకు సంతోషంగా విషయం, ఎందుకంటే అంతవరకు మేమేమవుతామో ఉన్న విద్యార్థులు ఏమవుతామో మాకు పెద్ద బాధగా ఉంది. అటువంటి పరిస్థితిలో కూడా ఆర్డిటి సంస్థ పిల్లల దగ్గర నుంచి కానీ పిల్లల యొక్క అభివృద్ధి కొరకే పనిచేసింది, కానీ ఎక్కడా కానీ పిల్లల యొక్క భవిష్యత్తుకి అడ్డంకి నిలబడుకోకుండా వాళ్ళకి ఏమైతే అవసరం ఉందో వాళ్ళు ప్రతి ఒక్కటి మేము ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఆ సంస్థ యొక్క ఉద్దేశమే అది. పిల్లలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి వాళ్ళకి ఏవైతే ఉపయోగం ఉన్నాయో అవన్నీ అందించాలనే ఉద్దేశంతో ఆర్డిటి అని తీసుకుంది. మన లోకేష్ గారు తీసుకున్నటువంటి మన మంత్రి లోకేష్ గారు తీసుకున్నటువంటి ఈ ఏదైతే ముందడుగు ఉందో ఆ ముందడుగు వల్ల ఈరోజు ఇంతమంది విద్యార్థులు, ఇంతమంది ప్రజలు ఇంత ఆనందంగా ఉన్నాము. కారణం అంటే అది మేము ఖచ్చితంగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియాల్సిన సందర్భం ఇది. థ్యాంక్ యూ సార్. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. మీ పేరండి? నా పేరు అరుణ సార్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు కానీ మీకు కానీ ఆర్డిటి సంస్థ ఎన్ని రకాలుగా సేవ చేస్తుంది మేడం? సార్ ఆర్డిటి సంస్థ మాకు విద్య, వైద్యము, తర్వాత ఆటలు, కల్చరల్ అన్నీ మొత్తం మాకు హెల్ప్ చేస్తూ ఉంది. మేము ఇక్కడ మాకు ఉద్యోగం కూడా నిరుద్యోగులం కాబట్టి ఉద్యోగ భద్రత కూడా మాకు కల్పించింది. మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆర్డిటి సంస్థ ఒక్కసారిగా ఎఫ్సిఆర్ఏ రాకపోవడంతో పిల్లలు ఎలా ఉంటారో మేము ఎలా ఉంటామో అని భయభ్రాంతులకు గురయ్యాము. కానీ చంద్రబాబు నాయుడు ఉన్నారనే భరోసా మాకు చాలా ఎక్కువగా ఉండింది. మాంచు సార్ గారు పలుమార్లు ఢిల్లీకి వెళ్ళి, అమరావతికి వెళ్ళి వినతి పత్రాన్ని అందించి వచ్చారు. కానీ 99% ఎఫ్సిఆర్ఏ రాదు, ఆర్డిటి స్కూల్స్ బంద్ అవుతాయి అని అనుకున్నాం. కానీ నారా లోకేష్ సార్ ఉన్నారు అనే భరోసా మాకు చాలా ఎక్కువ ఉంది. ఆ భరోసా ఈరోజు నిజమైంది. మేము మా పిల్లల తరఫున, మా తరఫున నారా లోకేష్ సార్ గారికి, తర్వాత చంద్రబాబు నాయుడికి, మోడీ గారికి, ఎమ్మెల్యేలు, ఎంపీలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ అవకాశం కల్పించిన. ఆర్డిటి అనేది అనేక సేవా కార్యక్రమాలు జరిపించింది సార్ ఇంతకుముందు సార్. ఇల్లు అయితేనేమి, విద్య అయితేనేమి, వైద్యం ద్వారా అయితేనేమి, మహిళా సంఘాలు అయితేనేమి, అన్ని రకరకాలుగా సేవలు గ్రామీణ ప్రాంతాల వారికి, బడుగు బలహీన వర్గాల వారికి చాలా మంచి పని చేసింది సార్. ఇంత అడిగితే మొక్కితే దేవుడు కరుణిస్తాడేమో, కానీ అడగకుండా దేవుడు ఫాదర్ ఫెర్రర్ అడగకుండానే అన్ని రకాల సేవలు చేసినాడు సార్. ఆయన ఫాదర్ ఫెర్రర్కి మేము చాలా రుణపడి ఉంటాము. అన్ని రకాల సేవలు చేసినాడు సార్ మాకు. ముఖ్యంగా పేద వాళ్ళకి చాలా ఇల్లు లేకోకుండా, వర్షాకాలంలో ఇల్లు కారుతా అండి, ఇల్లు లేకోకుండా కారే ఇంట్లోనే ఉన్నాం సార్ ఒకప్పుడు. అప్పుడు ఆర్డిటి అనే సేవా కార్యక్రమం వచ్చిన తర్వాత మాకు ఇల్లు కట్టించింది, మా పిల్లలకి చదువు చెప్పించింది. సంఘాల ద్వారాగా కూడా మేము బాగా అభివృద్ధి చెందినాం సార్. లోన్ తీసుకొని అన్ని రకాల సేవా కార్యక్రమాలు అభివృద్ధి చెందినాము. నా కొడుకు కూడా చిన్నప్పుడు బాగలేకుంటే బత్రపల్లి హాస్పిటల్లో పోయి చూపించినాం సార్. ఒకసారి చూపించింటే అక్కడ చాలా సీరియస్గా ఉందమ్మా, బెంగళూరు తీసుకొని పోవాలని చెప్పినారు. అప్పుడు వెంటనే అంబులెన్స్ ద్వారాగా, ఆర్డిటి ద్వారాగానే అక్కడ వాళ్ళ సారోళ్ళు వచ్చి, బెంగళూరుకి మాకు తెలియదు సార్, బెంగళూరు ఎట్లా పోవాలని కానీ తెలియదు మాకు ఆ రోజుల్లో. బెంగళూరు సారోళ్ళే అంబులెన్స్లో పిలుచుకొని పోయి ఆడ హాస్పిటల్లో చేర్చి, డ్రైవర్ వచ్చి చేర్పించి డాక్టర్లతో మాట్లాడి, మీకేం భయం లేదులేమ్మా, ఇక్కడ ఆర్డిటి వాళ్ళు మేము చెప్పేసినాము, మీకు పూర్తి నయం అయ్యేంత వరకు వీళ్ళే చూస్తారని చెప్పి వదిలేసి వచ్చినారు సార్. మేము అక్కడే 1.5 నెలలు ఉన్నాం సార్ పిల్లలకి చూపించుకొని. 11 నెలల బాబునే 1.5 నెలలు ఉన్నాం.
అని చూపించుకొని అన్ని రకాల బాగా చూపించుకొని అప్పట్లో డబ్బులు మాకు ఛార్జీకి డబ్బులు లేవు సార్ మాకు అన్ని రకాల బాగా చూపించినారు సార్. తర్వాత పిల్లల్ని మేము బాగా చదివించుకోవాలన్న పట్టుదలతో చదివించుకున్నాం సార్. నా కొడుకు నా కూతురికి ఇద్దరికి ఆర్డిటి సీట్ వచ్చింది సార్. నా కొడుకు ఇప్పుడు MBBS సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. పాపని ఇట్లా అంటాను కోచింగ్ వేసి సార్. అన్ని రకాల సేవలు మాకు అందించినారు కాబట్టి ఆర్డిటికి ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్ మేము. అంటే ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఆర్డిటి సేవలు అందిస్తూ ఉంది. అయితే 2021 నుంచి ఆర్డిటి సంస్థకు విదేశాల నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోవడం, ఆ తర్వాత ఈ సమస్య నారా లోకేష్ గారి దృష్టికి వెళ్ళడం, ఆయన మీ అందరికీ మాట ఇవ్వడం, ఆర్డిటి ఎక్కడికి పోదు, నేను ఖచ్చితంగా ఆర్డిటి తరపున పోరాటం చేస్తానని చెప్పి ఆయన మీకు మాట ఇచ్చి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆయన అనుమతులు తీసుకొచ్చారు ఆర్డిటికి. ఎలా అనిపిస్తుందండి? FCRA నిధులు రావడం వల్ల మాకు చాలా సంతోషమైంది సార్. నారా లోకేష్ ఆయన సార్ మంచి పని చేసినారు సార్. లేకపోతే మాకు FCRA నిధులు విడుదల కాకపోతే స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ చాలా ఇబ్బంది పడేవాళ్ళం సార్. పిల్లలకి ఇప్పుడు నా కొడుకు MBBS సీట్ వచ్చింది, ప్రైవేట్ కాలేజీలో వచ్చింది, సంవత్సరానికి 3 లక్షలు ఎంత లేదన్నా ఖర్చు అవుతుంది సార్. అట్లా ఇద్దరు పిల్లలకు ఖర్చు పెట్టాలంటే మా చేత కాదు కదా. అదే రెన్యువల్ చేసినారనుకో సార్, వాళ్ళు సంవత్సరానికి 2 లక్షలు ఖర్చు పెట్టినా కానీ వాళ్ళ పిల్లలకి బట్టలకి వాళ్ళ ఖర్చులకి మేము ఏదో పోరాడి చేయగలుగుతాము. అదే ఆడిట్ లేకుంటే మా పిల్లలు చదువు ఆగిపోయే పరిస్థితి కూడా వచ్చింది సార్. ఈ FCRA నిధులు విడుదల కాకుంటే కనుక పిల్లలు ఇంకా మేము మీరు చదివి లేరు, మేము ఇంకా పనికి పోవాల్సిన పరిస్థితి వస్తుందేమని మా పిల్లలు కూడా భయపడినారు సార్. కానీ ఇప్పుడు ఒక వారం రోజుల కిందట FCRA నిధులు విడుదలైనాయి అనే ఒక గుడ్ న్యూస్ వచ్చింది సార్. మాకైతే చాలా సంతోషమైంది సార్. మా పిల్లలకి ఇంకేం భయం లేదు. పిల్లలకి ఇంక చదువు అయిపోయేంత వరకు కూడా ఆర్డిటి చదివిస్తుందని ఇంకా గట్టి నమ్మకం వచ్చింది. ఇంకా ముందుకు ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకు కూడా నెక్స్ట్ మళ్ళీ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ తీసుకొని వస్తారు. ఆ పిల్లలు కూడా మా పిల్లలతో పాటు ఇంకా బాగా చదవగలుగుతారు అనేది మాకు ధైర్యం వచ్చింది సార్. చాలా సంతోషమైంది సార్. అందుకు ఈ నిధులు విడుదల చేసినందుకు మాకు చాలా ధన్యవాదాలు సార్. మాకు ఆర్డిటి ఫాదర్ గారు చాలా మాకు ఎంతో మేలు చేసినారు సార్. మా శక్తితో మేమే బతుకునేది అట్లా పని పోకోకుండా ఎనుగొడ్లు పెట్టుకొని పొట్టెన్లు పెట్టుకొని బాగున్నాం సార్. మంచి అభివృద్ధి చెందినాము. మాకు ఇల్లు లేకపోయే సార్. ఒకప్పుడు మేము 5 మంది నల్లదమ్ములు అయినా ఒక్కటే ఇంట్లోనే ఉన్నాం సార్. ఒకప్పుడు ఆర్డిటి వచ్చినాక మాకు 5 మందికి ఇండ్లు కట్టించింది సార్. అన్నదమ్ములు ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఇంట్లో ఇప్పటికి 20 ఏళ్ళైనా అదే ఇంట్లోనే ఉంటున్నాం సార్. ఆర్డిటి సంస్థ మళ్ళా లోన్లు ఇప్పుడు రావు, ఆర్డిటి పడిపోతుంది అని చెప్తున్నారు సార్. మాకు చాలా భయం వేసింది. మళ్ళీ పెద్దలందరూ మాట్లాడి బాగా మాకు లోన్లు అవన్నీ నిధులు రప్పించినారు. నారా లోకేష్ గారికి మాకు ధన్యవాదాలు సార్. ఆర్డిటి పడిపోకుండా సాయం చేసిన పెద్దలందరికీ, నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు సార్కి, నారా లోకేష్ బాబు సార్కి మా మహిళలందరి తరపున ఆర్డిటి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలను చదివించింది. ఇప్పుడు నా కొడుకు MBBS సీట్ వచ్చింది. డాక్టర్ అయ్యే వరకు వాళ్ళే చదివించారు సార్. చదివిలేమనుకోండి మేము, వాళ్ళే చదివిస్తున్నారు. ఇప్పుడు మాకు చాలా సంతోషమైంది. నారా లోకేష్ నాయుడు మాకు పర్మిషన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఆయనకి. ఆర్డిటి మీకు ఎలా సేవ చేసింది? అసలు చాలా సాయం చేసింది సార్. ఇండ్లు లేక కొట్టాల్లో ఉంటుంది సార్. మేము కొట్టాల్లో ఉంటే వాళ్ళే ఇండ్లు కట్టించి మాకు బీగన్ల పొగును వాళ్ళే ఇచ్చినారు సార్. మాకు చాలా సాయం చేసినారు. పిల్లలకు గుడ్డలు ఇచ్చినారు, బుక్కులు ఇచ్చినారు. వాళ్ళు లేకుంటే మా పిల్లలను చదివిలేము సార్. మేము 10th క్లాస్ నుండి చదివించినారు మా అబ్బాయిని. MBBS సీట్ వచ్చింది. ఇప్పుడు డాక్టర్ అయ్యే వరకు వాళ్ళే చదివిస్తారు సార్. ఆర్డిటికి చాలా ధన్యవాదాలు సార్. ఆర్డిటి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, అంటే 2021 తర్వాత అసలు ఆర్డిటికి రావాల్సినటువంటి విదేశీ నిధులు ఆగిపోతున్నాయి, ఇంకా ఆర్డిటి సంస్థ ఉండదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోద్ది అనే ప్రచారం జరిగింది. చాలా మంది భయపడ్డారు. ఆ తర్వాత నారా లోకేష్ గారి దృష్టికి ఇది వెళ్ళడం, ఆయన కేంద్ర పెద్దలతో మాట్లాడడం, ఆర్డిటికి సంబంధించినటువంటి అనుమతులను మళ్ళీ ఆయన తీసుకురావడం, ఇవన్నీ ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా సంతోషం సార్. ఆయనకు చాలా ధన్యవాదాలు. ఆయన మాకు తెప్పించినందుకు ఆర్డిటి మళ్ళాను చాలా రుణపడి ఉంటాం సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.